हरिः ॐ श्रीमते రామానుజాయ నమః. భాగవతోత్తములందరికీ కూడా ప్రణామాలు. మన భారతీయ సనాతన ధర్మంలో షోడశ సంస్కారాలు మానవుడికి జరుగుతూ ఉంటాయి. ఈ సంస్కారాలన్నిటిలోనూ కూడా కేశవనామాల్ని మొట్టమొదటిసారిగా ఉచ్చరిస్తూ ఉంటారు. అది పూర్వ ప్రయోగాలైనా కానీ అపర ప్రయోగాలైనా కానీ ఆశ్చర్యం. నామము అంటేనే భగవానుడైన హరినామమే హరినామం. మరి కథ అంటే హరికథలే. ఏ కథ చెప్పినా అది హరికథ కిందే వస్తుంది. అలాగనే ఏ కార్యక్రమం మనం తలపెట్టినా ముందుగా హరినామంతోనే, అంటే కేశవనామాలతోనే కార్యక్రమాలు సంస్కారాలన్నీ జరుగుతాయి. గమనించండి. ఏమిటి కేశవనామాలకు ఉన్నటువంటి వైభవం? దాని గురించి తెలుసుకుందాం. లోకంలో అన్నిటికంటే గొప్పది భగవన్నామం. ఆ నామస్మరణే చాలు. ఎందుకని? మనం కలియుగంలో ఉన్నాం. కలియుగంలో నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే. నామస్మరణ మించినటువంటి ఉపాయం ఈ సంసార సాగరాన్ని దాటడానికి వేరేది లేదు 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 అన్నారు. అంతేకాదండి, ఆర్తా విషణ్ణాః శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాః సుఖినో భవంతి. అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికాలనే తాపత్రయాలచే బాధించబడేటువంటి వారు, భయపడేటువంటి వారు, భయంకర వ్యాధులలో చిక్కుకున్నవారు నారాయణ అనే నామాన్ని కీర్తిస్తే చాలన్నారండి. అది ఏమిటిట? విముక్త దుఃఖాహ, వారు అన్ని దుఃఖాల నుండి బయటపడతారు అని మహాభారతంలో నారాయణ నామస్మరణ గురించి చెప్పారు. ఏమిటో మరి, ఇంత గొప్ప నారాయణ నామం ఉన్నా మానవులు దాన్ని పలకకుండా నరకంలో పడిపోతున్నారే అని అంటూ ఉంటారు. అజ్ఞానతో జ్ఞానతో వా వాసుదేవస్య కీర్తనాత్ తత్సర్వం విలయం యాతి తోయస్థం లవణం యథా. తెలిసి చేసిన, తెలియక చేసిన భగవానుని యొక్క నామం పలికిన వారి యొక్క పాపాన్ని నీటిలో ఉన్న ఉప్పు వలె కరిగి రూపు మార్చిపోతుందండి. ఎంత గొప్పది! ఎన్నామ సంకీర్తనతో మహాభయాత్ విమోక్షమాప్నోతి న సంశయం నరః. చూడండి, ఏ భగవానుని యొక్క సంకీర్తన చేస్తే గొప్ప ఆపద నుండి నిశ్చేదంగా బయటపడతాట. సకృదుచ్చరితం ఏన హరిరితి అక్షరద్వయం బద్ధ పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి. హరే, హరి అనే ఈ రెండు అక్షరాలు ఎవరు ఉచ్చరిస్తున్నారో అతడు మోక్షానికి పోవడానికి అవసరమైనటువంటి పరికరాలన్నీ సిద్ధం చేసుకున్నట్లే. కాబట్టి నామానికి ఉన్నంత గొప్పతనం
మరి దేనికి లేదు. భాగవతోత్తములారా, మనం కొద్దిగా ఈ కేశవనామాల యొక్క వైభవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆచార్య తిరువడిగళే శరణం. దీనిలో మనకి పెద్దలు సింగరాచార్య స్వామివారు, పండిత రత్న మహానుభావులు, ఈనాటి కాలంలో వారు పెరియవాచ్యంబెళ్ళలాగా అనేక వ్యాఖ్యానాలను శోధిస్తూ గ్రంథాలని అనుగ్రహించారు. వారి గ్రంథాలని కూడా ఆధారం చేసుకుంటూ ఈ కేశవనామ వైభవాల్ని మనం తెలుసుకుందాం. వారికి సప్రశ్రేయంగా ప్రణామాలు సమర్పిస్తున్నాం. కేశవ అనే దానిలో ఓం కేశవాయ నమః. ఈ 12 నామాల్లో మొదటి నామం కేశవనామం. కేశవ అంటే అర్థం ఏమిటండి చూద్దాం. దీనిలో క ఈశ అని 2 పదాలు, ఈ రెండిటిని చేస్తే కేశవ అవుతుంది వ్యాకరణపరంగా. గుణసంధి అంటారు. క అంటే ఏమిటి? క ఇతి బ్రహ్మణో నామ. బ్రహ్మదేవుణ్ణి క అని అంటారు. ఈశోహం సర్వదేహినాం. సమస్త దేహాల్లో అభిమానం కల అందరికీ నేనే ఈశ్వరుడును అని అంటూ ఉంటారే. ఆ విధంగా నేను బ్రహ్మదేవుడు మేమిద్దరం కూడా ఆవాం తవాంగే సంభూతౌ తస్మాత్ కేశవనామవాన్. మేమిద్దరం కూడా అంటే బ్రహ్మ రుద్రుడు మేమిద్దరం నీ శరీరంలోంచి వచ్చాం స్వామి, అందుకే నీకు కేశవ అనే పేరు వచ్చింది. ఎలా చెప్తున్నారు మీరు అంటే ఉపనిషత్తుల్లో కూడా ఇదే విషయం చెప్పారు. నారాయణాత్ బ్రహ్మా జాయతే, నారాయణాత్ రుద్రో జాయతే. అంటే నారాయణుని వల్ల బ్రహ్మ జన్మిస్తాడు, నారాయణ వల్లనే పరమశివుడు కూడా జన్మిస్తున్నాడు అని. చూశారా, ఆశ్చర్యకరమైనటువంటిది ఈ నామం. విన్నోర్తలైవా కేశవా దైవనాన్ముగ కొழுముడైన్ ముక్కణీశనుడు తేవు పలమదలి. మొదలైనటువంటి ఆళ్వార్ల యొక్క దివ్య సూక్తులు కూడా మనం తెలుసుకోవచ్చు. బ్రహ్మను శివుణ్ణి తన వశంలో ఉంచుకోవడం చేత నారాయణ మన స్వామికి, ఆ స్వామికి కేశవ అని పేరు వచ్చింది. సరే, మరొకటి ఆయన అందమైనటువంటి కేశపాశాలు ఉన్నాయన్నమాట. అందువల్ల వారికి కేశవ అని ఒక పేరు. మరొక పేరు చూద్దాం. కేశవ అంటే కేసి అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు శ్రీకృష్ణ భగవానుడు. యస్మాత్వయైవ దుష్టాత్మా హతః కేశీ జనార్దన తస్మాత్ కేశవనామ త్వం లోకే ఖ్యాతిం గమిష్యసి. విష్ణు పురాణంలో మనకి చెప్తారు, ఓ స్వామి, నిన్ను చంపాలనే దుష్టభావంతో వచ్చిన కేసి అనే రాక్షసుణ్ణి నువ్వే చంపేశావు. నువ్వు లోకంలో ఆనాటి నుండి కేశవా అనే పేరుతో పిలువబడుతున్నావు అని చెప్పారు. కేశవం కేశిహంతారం కేశవ కేశిహ అని ఈ విధంగా నీకు కేశవ అనేటువంటి పేరు వచ్చింది కదా. ఇంకా అంతేకాదండి, అర్చావతారంగా యువత్ విప్రేంద్రాయుతసార దుద్రుమం హయకృతిం కేశినమాతతాయినం మహీధరం వ్రజైవ వ్యవహారయత్ తతో భవాన్ కేశవ ఇత్యుదీర్యతే. కేశవ పంచాశత్ అనే ఒక స్తోత్రం ఉంది. అంటే పర విభవ అర్చావతారాల్ని తెలుపుతోంది. అయినా కేశవన్ నారణన్ శ్రీమాధవన్
గోవిందన్ వైగుందన్ అని నమ్మాళ్ళవార్లు పలకడం చేత అన్నిటికంటే మొదటి నామం కేశవా అని మనం పిలుస్తూ ఉన్నాం. ఇంకా ఆళ్వార్లకు దానిలో చాలా చక్కనైనటువంటి 12 నామాలతో ఉన్నటువంటి తిరువాయిమిడిలో ఒక దశకం ఉంది. దాన్ని కొద్దిగా తెలుసుకుందాం. కేశవంతమర్కీడ్ మేలెమరేழு பிறப்பும் மாஷதிருது பெற்று நம்முடை வாழ்வு வாய்க்கின்ன வா ஈசன் கருமாணிக்கமென் செங்கோலக் கண்ணன் விண்ணோர் நாயகன் ఎంబిరానెమ్మాన్ నారాయణనాలే. అందరికీ స్వామి, నీలమాణిక్యం వంటి స్వామి, ఎర్రని అందమైన కన్నులు, నేను దర్శిస్తున్నట్లు చేసినవాడు, నిత్యసూరులకు నాథుడు, మాకు ఉపకారకుడు, మా స్వామిని ఆ స్వామి అనుగ్రహం వల్ల నాతో చేరారు. ముందు వెనకలు నాతో కూడా కలిసిన వారు 7 జన్మల్లోనూ భక్తులుగా అవుతారు. ఇటువంటి గొప్పతనాన్ని పొంది ఉజ్జీవనం వృద్ధి చెందే తీరు ఆ కేశవుని యొక్క మహిమంది అని చెప్పారు. భాగవతోత్తమాల నిరంతరం కూడా మనం భగవానుని యొక్క దివ్యనామాలతో శరీరంలో ఊర్ధ్వపుండ్రాలు దాలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ దేహమంతా కూడా పరమాత్మ యొక్క నిలయము అని చెప్తూ ఉంటారు. కాబట్టి ముందుగా నామం పెట్టుకునేటప్పుడు లలాటంలో లలాటే సతతం దేవ్యా శ్రియా సహ విరాజితం చతుశ్చక్రం నమస్యామి కేశవం కనకప్రభం. చక్కగా తిరుమణి శ్రీచూర్ణం పెట్టుకునేటప్పుడు భగవానుని యొక్క దివ్యనామాల్లో నుదుటు మీద పెట్టుకునే సమయంలో కేశవాయ నమః అంటూ నారాయణుని యొక్క నామస్మరణతో మనం తిరునామాన్ని దాల్చాలి. ఇలా అనేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి ఈ కేశవనామానికి. అందువల్ల సమస్త కార్యక్రమాల్లో కూడా మొదటి నామం కేశవనామమే. దీనిని మనం స్మరించుకుందాం. ఓం కేశవాయ నమః. ఇక రెండవ నామం గురించి కూడా తెలుసుకుందాం. రెండవ నామం ఏమిటండి? కేశవనామాల్లో నారాయణాయ నమః అంటాం కదా. రెండవ నామం నారాయణ నామం. భాగవతోత్తములారా, ఈ నారాయణ నామం గురించి చెప్పాలంటే ఒక పెద్ద కావ్యము, మహాగ్రంథమే అవుతుంది. అయితే ఉన్నంతలో కొద్దిగా సారాంశంగానే మనం తెలుసుకుందాం. నారాయణం యస్య సహ నారాయణ అని సంస్కృత భాషలో నారాయణ అని పేరు రావడానికి గల కారణం చెప్తున్నారు. నారాయణం యస్య సహ అంటే నిత్య పదార్థ సమూహాలన్నీ కూడా నారములు అంటారు. అవి అన్నీ ఎవరికి నివాస స్థానమో అతనికే నారాయణుడు అని పేరు. మొత్తం చేతనాచేతనం సర్వం కూడా విష్ణు భగవాను నుండి రావడం చేత నారం తదయనం చోక్తం, ఆయన యొక్క స్థానానికి నారము అని పేరు. అందువల్ల స్వామికి ఆ నారములన్నీ ధరిస్తూ ఉండడం చేత నారాయణ అని పేరు వచ్చింది. సరే, మనకి ఆళ్వార్లు కూడా నల్లరుల్ నంబెరుమాన్ నారాయణన్ అని చక్కగా స్వామి యొక్క సకల కల్య గుణాలు నల్లరుల్, స్వామిత్వము వాత్సల్యాలతో ఉంటారు స్వామి అని. మరి ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఈ లోకంలో మనం చూసే వాటిని, మనం వినే వాటికి అన్ని వస్తువుల లోపల బయట వ్యాపించి ఉన్నవాడు ఒకడే,
అతనికే నారాయణ అని పేరు. ఆ నారాయణుని యొక్క వైభవమే వైభవం. అందువల్ల సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం. ఎక్కడైనా సరే ఎటువంటి ఘటన జరిగినా, అపవిత్రాలు జరిగినా, లేదా మరొకటి చేసిన నారాయణ శబ్దం వినపడాలిటండి. అప్పుడు ఆ దోషాలు పోతాయి. నారా నారాణం అయనత్వాచ్చ నారాయణ. నారశబ్దం చేత చెప్పబడే నిత్య వస్తు సమూహాలకు నివాసంగా నారాయణుడు ఉన్నాడు కదా. కాబట్టి అనేకమైనటువంటి వన్పుగళ్ నారణన్ కళ్యాణ గుణాలు కలిగిన వాడు నారాయణుడు అని మనకి మన దివ్య ప్రబంధాల్లో కూడా తెలియజేస్తున్నారు. విన్నోర్ నాయకన్ నారాయణన్. విన్నోర్ నాయకన్ నిత్యసూరులందరికీ కూడా నాయకుడు, నిర్వాహకుడు. వేదం తమిళ్ శైదమారన్. నమ్మాళ్వార్లు నారశబ్దానికి నిత్యులను, ముక్తులను అర్థాన్ని అనుగ్రహించారు. కాబట్టి ఇటువంటి నారాయణ్వరు కన్నలత్తు ఒన్పొరుల్ ఈరిల వన్పుగళ్ నారణన్. సంఖ్యలో లెక్కలేని ఆనందం మొదలైన గుణాల్ని కల అందమైన చేతలను, అంతములేని కళ్యాణ గుణములు కలవాడెవరు? నారాయణుడు. ఎంబిరాన్ ఎమ్మాన్ నారాయణన్ అని మనకు మన దివ్య ప్రబంధాల్లో చెప్తున్నారు. నారాయణనే నమక్కే పరైతరువాన్. గోదాదేవి కూడా మనకి పర అనేటువంటి దివ్యమైనటువంటి స్థానాన్ని ఇచ్చేటువంటి వారు ఎవరని చెప్పారు? తిరుప్పావై మొదటి పాసురంలో నారాయణుడు అని చెప్పారు. భాగవతోత్తములారా, నారాయణోపనిషత్తు అత్యాశ్చర్యకరమైంది వేద విభాగాల్లో. అంతేకాదు, ఏష నారాయణ శ్రీమాన్ క్షీరాన్నవనికేతన. ఎవరా నారాయణుడంటే? ఈయన పాలకడలిలో పరుండేటువంటి నారాయణుడు అని పురాణాలు కూడా మనకు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి జ్ఞానముండాయ్ జ్ఞానమూర్తి నారాయణ. భూమినే ఆరగించిన జ్ఞానస్వరూప నారాయణ అని నమ్మాళ్వార్లు కూడా ఇదే అర్థాన్ని మనకి ప్రసాదించారు. చూసారా? నారాణం సంఘాత తస్యామయనం గతి తేనాస్మి మునిభిః నిత్యం నారాయణ ఇది ఈరితః. వరసమూహమంతా కూడా నరులందరినీ కూడా నారం అంటారు. దానికి స్వామి ప్రాప్యం కదా, ప్రాపకంగా ఉన్నారు కాబట్టి ఆయనకి నారాయణుడు అని పేరు. నారశబ్దేన జీవానాం సమూహ ప్రోచ్యతే బుధైః తేషాం అయనం భూతత్వాత్ నారాయణో ఇహ ఉచ్యతే. తస్మాన్నారాయణం బంధుం మాతరం పితరం గురుం నివాసం శరణం చ ఆహుః వేద వేదాంతపారగా అని వేదాంతాలు తెలిసిన వారందరూ కూడా ఈ జీవాలన్నిటికీ కూడా తల్లి తండ్రి నారాయణుడే, గురువు దైవం నారాయణుడే అని స్పష్టంగా చెప్పడం చేత ద్వయమంత్రంలో కూడా ప్రధానంగా ఆ స్వామి యొక్క శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అని చెప్పడం చేత, తిరుమంత్రంలో కూడా ఓం నమో నారాయణాయ అని చెప్పడం చేత, ఏదేమైనా కూడా నారాయణ శబ్దమునకున్న వైభవం ఇంతవరకు ఇక ఈ శబ్దజాలంలో ఏ శబ్దానికి లేదు. అందువల్ల మనిషి గతించినప్పుడు కూడా ఆ పార్థివ దేహం కుడి చెవిలో నారాయణ మంత్రాన్ని నారాయణ జపం చేయిస్తారు. నారాయణ 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 అని. ఇలా ఎన్ని రకాలుగా చూసినా నారాయణ మంత్రం ఆశ్చర్యం, అద్భుతం. స్వామి అమృతోద్భవయా దేవ్యా సమాశ్లిష్టమథోదరే
నారాయణం ఘనశ్యామం చతుశంఖం నమామ్యహం. మనం ఊర్ధ్వపుండ్రం ఇందాక కేశవాతో మొదలుపెట్టాం, ముఖం మీద పెట్టుకున్నాం. అలానే మధ్య కడుపులో నారాయణాయ నమః అని రెండోసారి బొట్టు పెట్టుకోవాలటండి. ఈ విధంగా నారాయణ నామాన్ని స్మరించి స్మరించి తరించిన వాళ్ళలో మనకు కనిపించేది ఎవరండి? మనకి నారదుల వారు, ఆయన శిష్యుడైనటువంటి ప్రహ్లాదుల వారు. కాబట్టి నారాయణ నామం స్మరిస్తూనే ఉండాలి. నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడేని అని ఈ విధంగా నారాయణ నామం పూర్తి అయింది. ఇక మూడవ నామాన్ని చూద్దాం. ఓం మాధవాయ నమః. మాధవ నామాన్ని మనకి స్మరిస్తూ ఉంటారు. ఏమిటి మాధవుని యొక్క గొప్పతనం చూద్దాం. మా అంటే లక్ష్మీదేవికి పేరు కదండి. ఇందిర, లోకమాత, మా, రమ, మంగళదేవత ఇవన్నీ కూడా లక్ష్మీ అమ్మవారికి పేర్లు. మా అంటే లక్ష్మీదేవి, ఆమెకు భర్త కాబట్టి ధవ అంటే భర్త. లక్ష్మీదేవికి భర్తగా ఉండడం చేత స్వామివారికి అదే పేరు వచ్చింది. ఏమని పేరు వచ్చింది? మాధవ అని పేరు వచ్చింది. మాయాధవ మాధవ అని ఆ లక్ష్మీనాథుడు అనే పేరు రావడానికి ఈ నామమే కారణం. మానేహై నోక్కి మడవాళై మార్బిల్ కొండాయ్ మాధవా అని ఆళ్వార్లు అంటున్నారు. లేడి చూపుల వంటి చూపులు కల లక్ష్మీదేవిని వక్షస్థలంలో కలిగిన ఓ తండ్రి నువ్వు మాధవుడవు అని నమ్మాళ్వార్లు మనకి శబ్దార్థంగా అనుగ్రహించారు. వానుడై మాధవా అంటే పరమపదంలో ఉండేటువంటి తండ్రి ఓ మాధవా అని పెరియాళ్వార్లు అన్నారు. మామాయన్ మాధవన్ వైగుందన్ ఎన్నెన్నో అంటూ గోదాదేవి తిరుప్పావైలో అబ్బో ఎంతో ఆశ్చర్యభూతుడండి. మామాయన్ మాధవన్ ఆమెకి ఇష్టమైన పేర్లో మాధవా అనే పేరు, వైకుంఠ అనే పేర్లు ఇవి కదా మన్ని పవిత్రం చేస్తున్నాయి అంటూ ఈ విధంగా నారాయణుని యొక్క నామంలో మాధవ నామం యొక్క వైభవాన్ని తెలియజేశారు. సర్వేషామేవ లోకానాం పితామాతా చ మాధవః గచ్చత్వమేవం శరణం శరణ్యం పురుషర్షభా. ఓ పురుషశ్రేష్ఠులారా, అన్ని లోకాలకు లక్ష్మీనాథుడే తల్లి తండ్రిగా ఉన్నాడు. కాబట్టి ఆ గొప్ప శరణమైనటువంటి ఈ మాధవుణ్ణి శరణు వేడండి అని చెప్పారు. మనకి పూరి జగన్నాథంలో కూడా నీలమాధవుడు అనేటువంటి పేరుతో స్వామి అక్కడ ప్రకాశిస్తూ ఉన్నారు. భాగవతోత్తములారా, భగవానునికి ఇష్టమైనటువంటి నామం మాధవనామం. మాధవనామం పలికితే మంగళములన్నీ కూడా కలుగుతాయి అని పెద్దలు మనకు కటాక్షించారు. మధుకులే జాతత్వాత్ మాధవ, మధుకులంలో పుట్టినవాడడం చేత స్వామికి మాధవా అని ఒక పేరు చెప్పారు. మా లక్ష్మీ ధీ సరస్వతి తే అవతి ఇది మాధవ అని మరొక అర్థాన్ని చెప్తున్నారు. మా అంటే లక్ష్మీదేవి, ధీ అంటే ఏమిటి? తెలివి కదా, సరస్వతీదేవి. వీరిద్దరులను కూడా రక్షించేవాడు ఎవరు? మాధవుడు అంటే నారాయణుడు. బాంధవ విశేషమాహా మాతాపితృత్వం శ్రియా సహ సూచయతి మాధవ. కాబట్టి ఈ నామం లక్ష్మీనారాయణులు జగత్తుకు మాతాపితృ రూపము గలవారు అని సూచిస్తున్నట్లు ఉన్నది అని పరాశర భట్టర్ వారు కూడా చెప్పారు. ఈ విధంగా అనేకార్థాలు కలిగినటువంటి ఈ నామానికి అందరు దివ్యసూరులు కూడా ఎక్కువగా ఆదరించారు. శ్రీమాధవన్ మాధవో భక్తవత్సల, విష్ణు సహస్రనామంలో కూడా అనేక స్థలాల్లో మనకి మాధవనామం
కలపెడుతూ ఉంటుంది. మాధవనెన్నదే కొండు ఎన్నయ్యిని ఇప్పార్పట్టదు. తిరువాయిమొழிలో కూడా నా కోసం కృష్ణుడై అవతరించిన భగవానుడు మాధవుడని నేను నోటితో పలికిన మాత్రంతోనే నా విషయంలో ఇలా ఉన్నారు. అంతా నాకు ఏ కొరత లేకుండా చేస్తాను అని సంకల్పించి నాలో ఉండి పలు రీతిలుగా నా పాపాలు పోగొట్టి అనుగ్రహిస్తున్న పరమభోగ్యుడైనటువంటి ఎర్రని తామరల వంటి నేత్రాలు కలిగిన పర్వతం వలె స్థిరంగా ఉండి ఏ దోషం ఏ కొరత లేని బెల్లపు ముక్క వలె నాకు పరమభోగ్యంగా ఉన్నారు అని ఆళ్వార్లు చెప్తున్నారు. తర్వాత மாதவ நாமமும் வான்கதை நான்குமணி விஜயும் ஓது முறைப்படி ஏந்தி இறைத்துழு மேலுமல்கி போதலர் மாதுடன் புந்தியில் அன்பான் புகுந்தளிக்கும் தூதனு நாதனுமா తొల్లతిగిరిచ్చుడరే. స్వామి పాండవులకు దూతగా అందరికీ స్వామిగా కీర్తిని పొంది అనాదిగా ఈ కంచిలో హస్తిగిరిలో తేజోరూపంగా మా వరదరాజస్వామి మాధవనామము మాధవ అనే పేరుతో నాన్ కథైనాన్గుం బలమైనటువంటి గదలను నాలుగింటిని కలిగి మాకు దర్శనమిస్తున్నారు అని అంటున్నారు. అప్పుడు ఈ మాధవనామంతో మనం బొట్టు ఎక్కడ పెట్టుకోవాలి అంటే గుండెలలో నామం పెట్టుకునేటప్పుడు నిత్యం కమలయా శ్లిష్టం హృదయేహం దయాంబుధిం మాధవం మణిభంగాభం చింతయామి చతుర్గదం. గుండెలలో తిరుమణి పెట్టుకునేటప్పుడు ఓం మాధవాయ నమః అని దాల్చాలి. భాగవతోత్తములారా, ఇక్కడికి కేశవ, నారాయణ, మాధవ అనే నామాల్ని సూక్ష్మంగా పెద్దల యొక్క సూక్తుల ద్వారా తెలుసుకున్నాం. రేపటి రోజున మరికొన్ని నామాలు తెలుసుకుందాం.